దేశమంతా లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి పార్టీ శ్రేణులు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో కేక్ కట్ చేశారు రాహుల్. తనకు విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. అటు మోదీ పాలనలో విద్యా వ్యవస్థపై పేదలకు పూర్తిగా నమ్మకం పోయిందన్నారు హస్తం లీడర్లు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఢిల్లీలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సోదరి ఎంపీ ప్రియాంక గాంధీతో కలిసి కేక్ కట్ చేశారు రాహుల్. వేడుకల్లో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. బొకేలు ఇచ్చి రాహుల్ కి బర్త్డే విషెస్ చెప్పారు. పార్టీ కార్యకర్తలు, స్టూడెంట్స్, సిబ్బంది విషెస్ చెప్పారు. నిరంకుశత్వపు పాలనపై ఎలాంటి భయం లేకుండా పోరాడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. వేలాది మెరుపులు మెరిసినా, ఉరుములు భయపెట్టినా ఎలాంటి బెరుకు లేకుండా దేశం కోసం పోరాడుతున్నారని కొనియాడారు. రాహుల్ గాంధీలోని పోరాట తత్వాన్ని అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఖర్గే. మరోవైపు జననాయక్ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు పార్టీ నేతలు. ఢిల్లీలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించింది యూత్ కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. రాహుల్ను పరశురాముడిగా చూపించే పోస్టర్పై పాలాభిషేకం చేశారు. ఫ్లెక్సీలో రాహుల్ ఒక చేతిలో గొడ్డలి, మరొక చేతిలో భారత రాజ్యాంగం పట్టుకొని ఉన్నారు. Common people of this country, youth, students, farmers, women, everybody looking Rahul Gandhi as the first. The depressed communities, SC, ST, OBC, minority and poor people from the general caste also feeling that he is the voice of ours. The people will decide also, I think so. In 29 people will decide it. రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశానికి రాహుల్ లాంటి నిజాయితీ, ధైర్యవంతులైన నాయకుడు కావాలన్నారు. మోదీ సర్కారు వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకు యుద్ధ సంక్షోభం, రూపాయి పతనం, పెట్రోల్ సంక్షోభం లాంటి అనేక సమస్యలను ప్రజల గొంతుక వినిపించారన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ ప్రజల నాయకుడిగా మారారన్నారు ఎంపీ వంశీకృష్ణ. Today the country needs open, truthful and daring leaders like Rahul Gandhi ji. He's taken up several issues right from demonetization to GST to talking about the war crisis, about the rupee devaluation, about the petrol crisis. Rahul Gandhi ji is in touch with the ground through his Bharat Jodo Yatra. He has taken into confidence the people of our country at large. Today people are connecting with him. The youth of our country are looking at him with hope that we will get justice. మోదీ పాలనలో విద్యా వ్యవస్థపై సామాన్యుడికి పూర్తిగా నమ్మకం పోయిందన్నారు ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జి కన్హయ్య కుమార్. విద్యార్థుల కలలు కనే హక్కును హరించారని ఫైర్ అయ్యారు. విద్యను ఒక అంగడి సరుకుగా మార్చేశారని విమర్శించారు. దేశంలో అర్హత లేని వారిని ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారని చెప్పారు. నిత్యం ఎగ్జామ్ పేపర్లు లీక్ చేయడం దేశభక్తి చర్య అవుతుందా అని ప్రశ్నించారు. విద్యార్థుల తరపున కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు కన్హయ్య కుమార్. उस दोषियों पे सख्त कार्रवाई कीजिए और जो नेता प्रतिपक्ष ने एक रास्ता बताया है कि आइए छात्रों की इस गूंज को सुनते हैं, जो शिक्षा व्यवस्था में कमियां आई हैं, आम लोगों का जो भरोसा उठा है उस भरोसे को बहाल करते हैं, विद्यार्थियों से सपना देखने का उनका अधिकार उसको बचाते हैं, शिक्षा व्यवस्था को बेहतर करते हैं। तो आपके माध्यम से हम देश भर के विद्यार्थियों से अपील करते हैं। ఎన్డీఏ పాలనలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. గ్రేట్ నికోబార్ దీవుల్లో చేపట్టనున్న ప్రాజెక్టుపై కేంద్ర ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్కు లేఖ రాశారు. సున్నితమైన పర్యావరణ జోన్లో చేపట్టే ప్రాజెక్టులపై అనేక సందేహాలను లేవనెత్తారు. వెంటనే కేంద్రం వెనక్కి తగ్గాలని సూచించారు జైరాం.